కొత్తగా డ్రోన్ కొంటున్న వాళ్ళు ఎక్కడ మోసపోతున్నారో ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ అండి, నా పేరు మహేష్. మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్. కొత్తగా డ్రోన్ని పర్చేస్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే పార్ట్స్ మీ డ్రోన్లో ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చెప్పబోయే పార్ట్స్ అనేవి ఏ డ్రోన్ కన్నా సంబంధం లేదండి. ఇది ఏ మోడల్ అయినా సరే, ఎంత కెపాసిటీ ట్యాంక్ ఉన్నా సరే, ఏ మోడల్ అయినా, ఏ కెపాసిటీ అయినా, ఎలాంటి ఫ్రేమ్ అయినా సరే సంబంధం లేదండి. ఇప్పుడు నేను చెప్పబోయే పార్ట్స్ ఖచ్చితంగా మీ డ్రోన్లో ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్తో అయితే మనం స్టార్ట్ చేద్దామండి. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ని మనము షార్ట్ ఫామ్లో ఎఫ్సి అని పిలుస్తామండి. ఎఫ్సి అని పిలుస్తాము. సో చూస్తున్నారు కదండి, ఇది K3A Pro FC యొక్క బాక్స్ అండి యాక్చువల్గా. సో K3A Pro బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఒకసారి నేను బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. చూస్తున్నారు కదా, K3A Pro FCలో మనకి ఒక ఎఫ్సి, 2 GPSలు, ఒక PMU కనిపిస్తున్నాయి మనకైతే. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే K3A Pro FCని తీసుకుంటున్నారో, సో ఎవరి డ్రోన్లో అయితే K3A Pro ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా 2 GPSలు రావాలండి ఇక్కడ. ఓకేనా? సో మీరు డ్రోన్లో మీరు యూజ్ చేసేది K3A Pro కానీ అయితే మీకు రావాల్సింది 2 GPSలు అండి. సో ఆ జీపీఎస్లు ఏంటో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదండి, జీపీఎస్లు అయితే 2 చూడడానికి సేమ్గానే ఉంటాయి, కానీ పిన్స్ మాత్రం వేరే ఉంటాయండి ఇక్కడ. సో పిన్స్ కానీ మీరు కానీ గమనిస్తే, ఒకటి చూడండి 3 పిన్ అండి, ఒకటి మీరు కానీ చూస్తే 3 పిన్ అండి, ఇంకొకటి వచ్చేసి 4 పిన్. 4 పిన్ని కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీన్ని మనం ఆర్టీకే అని కూడా పిలుస్తాం. 4 పిన్ అని పిలుస్తాం, లేదా ఆర్టీకే అని పిలుస్తాం. ఓకేనా? సో K3A Pro FC తీసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా 2 జీపీఎస్లు అయితే మీకు రావాలి. ఓకేనా? సో కానీ మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్, బయట ఉన్న చాలా డ్రోన్స్లో ఒక డ్రోనే మనం ఒక జీపీఎస్నే మనం ఇన్స్టాల్ చేస్తుంటామండి. దీనికి ప్రథమ కారణం ఏంటి అంటే, మీ డ్రోన్లో కానీ 2 జీపీఎస్లు కానీ ఇన్స్టాల్ చేసుంటే ఎప్పుడన్నా సరే ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు డ్రోన్కి 2 జీపీఎస్లు మనకి అప్పుడు పని చేయకుండా ఆగిపోతాయి. ఓకేనా? అప్పుడు మనకి ఒక బ్రేక్ రావడమో, లేదంటే ఆ రోజు అంతా ఫీల్డ్ ఆపుకోవాల్సిన పరిస్థితి రావడమో జరిగేది ఇంతకుముందు అయితే. సో అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే, డ్రోన్ లోపల ఒక జీపీఎస్ని ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేసామండి. ఓకేనా? సో ఒక జీపీఎస్ ఇన్స్టాల్ చేసి మనం ఫ్లై చేసుకుంటాము. కానీ ఇంకోటి కూడా ఎప్పుడు మన దగ్గర స్పేర్ ఉంటుంది. ఒకటి స్పేర్ ఉండాలన్న ఉద్దేశంతోనే మనం ఒక జీపీఎస్ని ఇన్స్టాల్ చేసి ఇంకోటి స్పేర్గా హ్యాండ్కి ఇస్తున్నాం. కానీ ఈ స్పేర్ జీపీఎస్ని ఎవరు బయట ఇవ్వటం లేదు యాక్చువల్గా. సో అక్కడే ప్రాబ్లం అయితే జరుగుతుంది. ఓకేనా? సో K3A Pro తీసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు రావాల్సింది 2 జీపీఎస్లు. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీ డ్రోన్లో ఉన్నది K++ FC అయితే, ఇందాక మనం డిస్కస్ చేసింది K3 అండి, ఇది K++ అండి యాక్చువల్గా. ఇది కొంచెం చూడడానికి పెద్దదిగా ఉంటుంది, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. మీ డ్రోన్లో కానీ K++ కానీ ఇన్స్టాల్ చేసుంటే మీకు నార్మల్గానే వచ్చేది ఒక జీపీఎస్ఏ అండి, ఒక సింగిల్ జీపీఎస్ఏ వస్తుంది ఎఫ్సీతో పాటు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకో జీపీఎస్ కావాల్సి ఉంటే మీరు ఇప్పుడు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాలి, ఎక్స్ట్రాగా కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ K3A Proలో మీకు రావడమే 2 జీపీఎస్లు వస్తాయండి ఇక్కడ. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. K++కి సింగిల్ జీపీఎస్ఏ వస్తుంది, K3A Proకి మనకి 2 జీపీఎస్ వస్తాయండి. ఓకేనా? నెక్స్ట్ అండి, మీ డ్రోన్లో ఖచ్చితంగా కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలండి. మీ డ్రోన్ మీకు ఇప్పుడు వచ్చే రిమోట్ ఏదైనా కావచ్చు, ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఏ మోడల్ రిమోట్కైనా సరే కెమెరా అనేది మ్యానేట్గా ఖచ్చితంగా వస్తుంది. మీ డ్రోన్లోని T10 అయినా, T12 అయినా, MK15 అయినా, ఏ రిమోట్ అయినా సరే ఖచ్చితంగా కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నారా లేదా అని మీరు ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? సో కెమెరా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీరు ఫ్లయింగ్లో ఉన్నప్పుడు మీకు బాగా అర్థమవుతుందండి. మీరు ఎప్పుడైతే లాంగ్ రేంజ్లో ఫ్లై చేయాలనుకుంటున్నారో అప్పుడు మీకు కెమెరా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే నైట్ టైం, కొంచెం ఈవినింగ్ టైం 7 తర్వాత 8 తర్వాత ఫ్లై చేస్తున్న వాళ్ళకి, చీకట్లో ఫ్లై చేస్తున్న వాళ్ళకి కెమెరా బాగా హెల్ప్ అవుతుంది. అలానే దూరంలో లాంగ్ డిస్టెన్స్లో ల్యాండ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ కెమెరా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో మీ డ్రోన్లో కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నారా లేదా అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఓకేనా? సో నెక్స్ట్ అండి, ఫ్లో సెన్సార్. చూస్తున్నారు కదండి ఇక్కడ వైట్ కలర్లో డివైస్, ఇది మనకి ట్యాంక్ కింద మనం ఫిక్స్ చేస్తాము. ట్యాంక్కి పంప్కి మిడిల్లో అయితే ఈ కనెక్షన్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి వైట్ కలర్లో ఉన్న డివైస్ పేరే మనం దీన్ని ఫ్లో సెన్సార్ అని పిలుస్తామండి. యాక్చువల్గా దీని యొక్క పర్పస్ ఏంటి అంటే, ఎప్పుడైతే ట్యాంక్లో మనకి వాటర్ ఖాళీ అవుతాయో ఈ సెన్సారే మనకి ఇంటిమేట్ చేస్తుంది. అలానే డ్రోన్ కూడా అక్కడే ఆపేస్తుందండి. ఓకేనా? సపోజ్ మీ డ్రోన్లో ఈ సెన్సార్ కానీ లేకపోతే డ్రోన్లో అసలు ట్యాంక్ ఖాళీ అయిందన్న విషయం కూడా మనం చూస్తే కానీ మనకు అర్థం కాదండి. సపోజ్ మీరు దూరంగా ఫ్లై చేస్తున్నారు,
ట్యాంక్ ఖాళీ అయింది, మీకు కంటికి కనిపిస్తే తప్పితే మీరు తెలుసుకోలేరు. డ్రోన్ మాత్రం మూవ్ అవుతూనే ఉంటుంది ఈ సెన్సార్ కానీ లేకపోతే. సో ఈ సెన్సారే డ్రోన్కి అలానే మనకి ఇంటిమేట్ చేసేది ట్యాంక్లో వాటర్ అయిపోయినప్పుడు. ఓకేనా? సో దీన్ని మనం ఫ్లో సెన్సార్ అయితే పిలుస్తాము. కొంతమంది ఎల్ఎఫ్ఎస్ లేదా లిక్విడ్ ఫ్లో సెన్సార్ అని కూడా పిలుస్తారు. సో ఈ సెన్సార్ ఖచ్చితంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఇప్పటివరకు నేను చెప్పినది ఏదైనా సరే, ఏ డ్రోన్లో అయినా సరే డిఫాల్ట్గా వచ్చే ఐటమ్స్ అండి. ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవన్నీ మనం చూసి చెక్ చేసుకోవచ్చండి, అంటే పార్ట్ ఉందా లేదా అని. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే అలా కాదు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే పంప్ అండి. ఓకే, మీరు చూస్తున్నారు కదా పంప్. ఇది ప్రతి ఒక్క డ్రోన్కి ఉంటుంది. దీంట్లో యాక్చువల్గా 2 రకాల మోడల్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 5L, రెండవది 8L అండి. సో 5L కన్నా 8L అనేది కొంచెం పెద్ద మోడల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అది వచ్చేసి 8L అండి. ఓకేనా? సో దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ అయితే ఒక 2 నుంచి 3 వేలు దాకా అయితే ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ డ్రోన్కి, ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రోన్కి అయితే 8L పంప్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. కానీ పంప్ కండిషన్లో ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. పంప్ అనేది అన్ని డ్రోన్లో ఫిక్స్ చేస్తుంటాం, కానీ పంపు కండిషన్లో ఉందా లేదని ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడైతే నేను యాక్చువల్గా నా దగ్గర ఉన్న డ్రోన్కి ఫుల్ ట్యాంక్ అయితే ఆల్రెడీ ఫిల్ చేసేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నా దగ్గర ఉన్న డ్రోన్కి నేను యాక్చువల్గా ఫుల్ ట్యాంక్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను పంప్ ఆన్ చేస్తాను. పంప్ ఆన్ చేసి అసలు ఎన్ని నిమిషాల ట్యాంక్ ఖాళీ అవుతుందో చెక్ చేస్తాను. సో ఇప్పుడు నేను స్టాప్ వాచ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఎన్ని నిమిషాల ట్యాంక్ క్యాలిక్యులేట్ చేయడం కోసం అనమాట. ఓకే, పంప్ ఆన్ చేసి అలా నేను స్టాప్ వాచ్ కూడా ఆన్ చేస్తాను. సో పంప్ ఆన్ చేస్తున్నాను, స్టాప్ వాచ్ కూడా ఆన్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, స్ప్రే అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో చూసారు కదండి, మనకి 2 నిమిషాల 30 సెకండ్లు అయితే టైం పట్టింది. మన ట్యాంక్ అయితే పూర్తిగా ఖాళీ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు మనం మన స్ప్రేయర్కి డిఫాల్ట్గా బిగించింది అయితే బ్లూ కలర్ స్ప్రేయర్స్ అండి. బ్లూ కలర్ టిప్స్తో మనం బిగించాము. ఇక్కడ మనకి టిప్స్ అనేవి రకరకాలుగా దొరుకుతాయి. ఇక్కడ డిఫాల్ట్గా మనకి డ్రోన్తో పాటు స్ప్రేయర్లు వచ్చాయి ఈ టిప్స్ అండి. ఇవి గ్రీన్ కలర్ టిప్స్ అంటాము. సో ఇవి కానీ మనం కానీ ఇన్స్టాల్ చేస్తే మనకి 3 నిమిషాల 20 సెకండ్లు పడుతుందండి. ఒక 5 సెకండ్లు లేదా 10 సెకండ్లు అటు ఇటుగా ఉండైతే ఉండొచ్చు. ఓకేనా? సో మనం బ్లూ కలర్ టిప్స్ యూస్ చేయడం వల్ల మనకి ట్యాంక్ అనేది 2 నిమిషాల 20 సెకండ్లోనే ఖాళీ అయింది. మీరు ఇదే బ్లూ కలర్ టిప్స్లో మీ డ్రోన్లో సెంట్రిఫ్యూగల్ స్ప్రేయర్స్ యూస్ చేసినా సరే, లేదా డ్యూయల్ స్ప్రేయర్స్ మీరు యూస్ చేసినా సరే, ఏదైనా సరే మీకు 2 నిమిషాల 20 సెకండ్లు 30 సెకండ్లు మహా అంటే 40 సెకండ్లు ట్యాంక్ అనేది ఖాళీ అయిపోవాలి మామూలుగా. ఓకేనా? అలా కాకుండా మీకు 3 నిమిషాలు, 3.5 నిమిషం, 4 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఇలా కానీ మీకు కానీ టైం కానీ తీసుకుంటే ట్యాంక్ ఖాళీ అవ్వడానికి, సో అప్పుడు మీ పంప్ అనేది కండిషన్లో లేదని అర్థం అండి. ఓకేనా? సో చాలామంది డ్రోన్ కొంటున్న టైంలో పంపు ఉందని చూస్తారు, కానీ పంప్ పనిచేస్తుందని చూస్తారు, కానీ పంపు కండిషన్లో ఉందా లేదని చెక్ చేసుకోరండి చాలామంది. సో ఇక్కడ మీరు కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అయితే ఇదే అండి ప్రాసెస్. ఓకేనా? సో చూసారు కదండి, కొత్తగా డ్రోన్ కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన పార్ట్స్ మీ డ్రోన్లో ఉన్నాయా లేదా, అలానే పంపు కూడా, పంపు ఉన్నప్పటికీ అసలు పంపు కండిషన్లో ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా డ్రోన్ డెలివరీ తీసుకునే టైంలో అయితే చెక్ చేసుకోవడం మంచిదండి. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఈ వీడియోతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.